ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు భారీగా బయటపడుతూ ఉన్నాయి. నిత్యం పోలీసులు కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఆధారాలు లేకుండా సరైన బిల్లులు చూపకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ప్రవహిస్తున్న కరెన్సీ కట్టలు, దేశంలో భారీగా పట్టుబడుతున్న డబ్బు, ఏపీ తమిళనాడులోనే అధికంగా డబ్బు సీజ్. దేశవ్యాప్తంగా 377 కోట్ల 51 లక్షలు సీజ్. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా భారీ డబ్బు పట్టుబడుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 2 కోట్లు పట్టుబడిన సంగతి మరొక ముందే మరో 3 కోట్లకు పైగా నగదు తనిఖీల్లో దొరికింది. వాహనాల తనిఖీలలో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 3 కోట్ల 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ జ్యువెలరీ దుకాణం యజమానికి చెందింది కాగా ఇది ఓ రాజకీయ పార్టీకి చేరవేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగదుతో పాటు 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 377 కోట్ల 51 లక్షల డబ్బును అధికారులు సీజ్ చేశారు. అలాగే 312 కోట్ల విలువైన బంగారు, వెండి నగలను కూడా స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక 157 కోట్ల విలువైన మద్యంతో పాటు 705 కోట్ల విలువైన మత్తు పదార్థాలు కూడా పట్టుకున్నారు. ఎన్నికల వేళ పట్టుబడిన డబ్బులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సీజ్ చేసిందే అత్యధికమని ఈసీఐ వివరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైనా 50,000కు మించి నగదు లేదా బంగారు ఆభరణాలు వెంట తీసుకెళ్తే వాటికి సంబంధించిన పత్రాలను తమతో పాటు దగ్గర ఉంచుకోవాలి, లేకుంటే సీజ్ చేస్తామని ఈసీ హెచ్చరించింది. పార్టీ అభ్యర్థులపై ఐటీ దాడులు జరగొచ్చా లేదా అనే అంశం తమ నియమావళిలో లేదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేది చెప్పారు. టీడీపీ నేతలపై ఫిర్యాదుపై ఐటీ అధికారులు వివరణ కోరినట్లు తెలిపారు. ఐటీ శాఖ నుంచి రిపోర్ట్ అందిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ద్వివేది వెల్లడించారు. వచ్చా జరగకూడదా దానికి గైడ్ లైన్స్ ఏముండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో జరగకూడదు లేదు. సో బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నాకు ఇవాళ కంప్లైంట్ ఒకటి వచ్చింది. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ తెప్పిస్తాను. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని బట్టి ఫర్దర్ చర్యలు తీసుకుంటాం.